మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఉగాది నూతన సంవత్సరం మీకు ఎన్నో రకాలుగా కూడా నూతనంగా ఎంతో ఆనందాన్ని మీకు తేవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ప్రేక్షకులకందరికీ కూడా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ పరాభావ నామ సంవత్సరం ఉగాది షడ్రుచుల సమ్మేళనం, మరి ఉగాది పచ్చడి, దాని తర్వాత అందరూ చేసేది పంచాంగ శ్రవణం. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణము అనేటువంటిది ఎందుకు అంటే మనకు జరగబోయే మంచి చెడు విషయాల పట్ల మనకొక తెలియని విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మనకు ఒకంత లాభము అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము అందరికీ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒక మాట, గ్రహచారము గోచారము అనేటువంటిది ఇవి రెండు కూడా మనకు చేంజెస్ వర్షన్స్. ఎందుకు అంటే గోచారములో మనకు గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, 2.5 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరు మారుతూ ఉంటాడు. ఇవి రెండు మెయిన్ గ్రహాలు. ఇక మిగిలినవి 2.5 రోజులకు చంద్రుడు కానివ్వండి, సూర్యుడు మనకు నెలకు ఒకసారి సూర్యుడు కానివ్వండి, ఇవన్నీ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు చాలా పెద్ద గ్రహాలు. అదేవిధంగా రాహువు కేతువు కూడా. మరి అలా ఈ ద్వాదశ రాశులకు సంబంధించి గోచారము గ్రహచారము అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఇది 100కు 200% కరెక్ట్. అప్పుడు ఆ లగ్నం నుండి మన భావకారకుడు మనకు సంతానమా లేదా వివాహమా లేదా వ్యాపారమా లేదా ఉద్యోగమా, మనకు ఏ గ్రహం యోగిస్తుంది, ఏ గ్రహం యోగించదు, ఇలా అన్ని విషయాలను మనం తెలుసుకునేటువంటి పద్ధతి ఏమిటి అంటే మన జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అది మనకు గ్రహచారం. మరి గ్రహచారము బెస్టా గోచారం బెస్టా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది విషయాలను తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. మేషరాశి. మేషరాశి వారికి మరి ఈ యొక్క పరాభావ నామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు. వాస్తవానికి కూడా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కనుక అధికంగా తొందరపడి మీరు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకరిని పాపము అంటే మనం ఇవాళ బాధపడాల్సి వచ్చేటువంటి సందర్భము ఈ కలియుగం కనుక బాగా ఆలోచించుకోండి. ఎవరినైనా పాపం అని ఏమైనా డబ్బు సహాయం చేస్తే వాళ్ళు తిరిగిస్తున్నారా ఇస్తలేరా అనేది మీ గుండెకు తెలియాలి. మరి మేషరాశి వారికి ఆదాయం 11 ఉన్నది, వ్యయము 5 ఉన్నది, రాజపూజ్యం 2 ఉన్నది, అవమానం 4 ఉన్నది. సో మేషరాశి ఎంతో ఎక్సైట్గా ఉండేటువంటి రాశి ఇది మేషరాశి. చాలా అంటే చాలా అన్ని పనులు తొందరగా కావాలి, పరిగెడుతూ అన్నం తినేటువంటి వారు వీరు, నిలబడుతూ అన్నం తినేటువంటి వారు, నడుస్తూ అన్నం తినేటువంటి వారు. ఏదైనా పని ఆలస్యంగా అయితే అసలే తట్టుకోలేరు వీరు. తొందరగా పని కావాలి అని అనుకునేటువంటి వారే మేషరాశి వారు. మరి అలాంటి మేషరాశి వారికి మరి ఈ పరాభావ నామ సంవత్సరము ఏ విధంగా ఉండబోతోంది సుమారుగా అంటే మరి మనకు గడిచిన రోజులలో 2025 సుమారుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండే ఒకంత మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మొదలయ్యింది. ఇంకా గట్టిగా చూడాలి అని అనుకుంటే 2024 ఆగస్టు, సెప్టెంబర్ నుండే మీపై ఒక గూడు పుటాని నడిచింది అనేటువంటిది ఇది సత్యం. ఇది బాగా గమనించుకోండి. ఎందుకు అంటే అనిలు, అశోకు, అనిత, అర్జును, అదేవిధంగా ఇలాంటి పేర్లు ఉండేటువంటి వారు, లక్ష్మి, లవను, లక్ష్మణు ఇలాంటి పేర్లతో కలిగినటువంటి వారికి పెను సంచలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానివ్వండి, గడిచిన రోజులలో ఎన్నో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, ఎంతో నమ్మినటువంటి వ్యక్తే మనకు మోసపూరితమైనటువంటి వాతావరణం చేయడం కావచ్చును. అదేవిధంగా అసలు 1, 2 అని కాదు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మనల్ని
వదిలేసినటువంటి వేరే వివాహం చేసుకున్నటువంటి దాఖలాలు కానివ్వండి, ఇలా ఎన్నెన్నో కూడా ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నవి. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి మేషరాశి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక ఒకటో పాదం వారందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఏలినాటి శని మిమ్మల్ని ఏమీ చేయదు. ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు మీకు అనవసరం లేదు. ఎందుకు అంటే మీ జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకోవాల్సింది. అదేవిధంగా ఒకవేళ మీ వ్యవహారిక నామం ప్రకారంగా మీ నామం ఉన్నదా లేదా అనేది మనము కూడా చెక్ చేసుకోవాల్సింది. గడిచిన రోజులలో సొంత తండ్రినో తల్లినో కోల్పోయిన దాఖలాలు, విపరీతంగా డబ్బు ఖర్చు అయినటువంటి దాఖలాలు, అదేవిధంగా కొన్ని సందర్భాలలో మరి మేషరాశి వారికి ఏదో నెగిటివ్ ఇంపాక్ట్, అరే నాకెందుకు ఇట్లా, నేను ఎప్పుడూ నా జీవితంలో కూడా ఇట్లా జరగలేదే, ఇదే ఫస్ట్ టైం అనేటువంటి ఏదో ఒక మీకు లైక్ సంఘటనలు మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఆపరేషన్స్ రిలేటెడ్ కానీ, పైల్స్ కానివ్వండి, ఏమైనా హీట్ కు సంబంధించింది కానివ్వండి, కాలో చెయ్యో విరగడాలు కానివ్వండి, గత 2025లో జరిగిపోయినవి ఆల్రెడీ కూడా. మరి ఈ 2026 పరాభావ నామ సంవత్సరంలో కొంతమేర పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. మీరు ముందు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఒక తీరు ఉండదు. అర్ధాష్టమ శని, తర్వాత ఏలినాడు శని, తర్వాత సప్తమ శని, తర్వాత అష్టమ గురువు, తర్వాత అర్ధాష్టమం, ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే ఒక సంవత్సరం బాగుంటే బాగుంది అని చెప్పి మనం గల్లా ఎగరవేసుకోవద్దు. ఎప్పుడైనా మనకు వచ్చేటువంటి డబ్బు 100 రూపాయలు వచ్చింది, ఇందులో నుండి ఒక 10 రూపాయలు మనం దానానికి కేటాయించుకోవడం ద్వారా ఈ వచ్చినటువంటి 100 రూపాయలలో ఆ 90 రూపాయలు శుద్ధి అవుతాయి. 100కు 100 తోసై లోపల అని అనుకున్నట్టయితే ఇబ్బంది ఎదురవుతుంది. సో అలాంటి బుద్ధి అయితే మీది కాదు, ఇది సత్యము. 10 రూపాయలు అడిగితే 15 రూపాయలు ఇచ్చేటువంటి వ్యక్తి మీరు, మేషరాశి కానీ వీళ్ళందరూ కూడా కొంచెము తొందరపాటు స్వభావాన్ని తక్కువ చేసుకోండి. పనులు నత్తనడకగానే సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. మితి మీరినటువంటి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సుమారుగా మనకు సెప్టెంబరు, అక్టోబరు, లైక్ అక్టోబర్, నవంబర్ ఈ సందర్భాలలో కొంతమేర మంచి యోగం అయితే ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇక ఈ మనకు మార్చి 19వ తారీఖు నుండి సుమారుగా కూడా ఒక 5-6 నెలలు, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు బీ కేర్ఫుల్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా ఇది సరైన సమయం, గుర్తుంచుకోండి. ల్యాండ్స్ కానివ్వండి, ఓపెన్ ఫ్లాట్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వండి, ఏమైనా ఇల్లు తీసుకోవాలనుకున్నా, అపార్ట్మెంట్స్ తీసుకోవాలనుకున్నా ఇది సరైన సమయము అని బాగా గమనించుకోండి. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చేస్తే గనుక ఒక 2 నుంచి 3 సంవత్సరాలలో సుమారుగా మీకు ఇది రెట్టింపు కానీ లేదా ఇంకా అంతకు మించి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఒక ఏ ఏరియాలో ల్యాండ్ తీసుకోవాలనేది కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫలానా మేషరాశి వారు వాస్తవానికి మీరు ఆ అక్షరం కానీ లాక్షరం మీద కానీ తీసుకోవాలి. ఒకవేళ మీ లగ్నం కానీ మీ వ్యవహారిక నామం కానీ చేంజింగ్ అయ్యింది అని అనుకునేటువంటి సందర్భాలలో మరి చెప్పలేము. మీకు లక్కీ అక్షరం అనేటువంటిది ఉంటుంది, లక్కీ నెంబర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, లక్కీ ప్లేస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్లో కనుక మీరు కొన్నట్టయితే అద్భుతంగా కలిసి వస్తుంది. సో ఇన్ని విషయాలు ఉంటాయి. సో ఏది ఏమైనా రాబోయే రోజులలో పరాభావ నామ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగము ఉన్నది, సంతానం కాని వారికి మాత్రం సంతాన యోగం లేదు. మీ వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా నడిచే దశ అంతర్దశలలో చెప్పలేం. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ మనకు మేషరాశి వారు ఉన్నారో మనకు సుమారుగా కూడా ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయత్నాలు కానీ కొంత కుంటుపడేటువంటి పరిస్థితులే ఉన్నవి. సో ఇంకా మీకు వ్యక్తిగతంగా ఏమైనా నడిచే దశలో అంతర్దశలలోనో కొంచెం మంచి దశలు నడుస్తూ ఉన్నవి, అయినా మాకు పని కావటం లేదు అనుకున్నా, లేదా అసలు ఏమిటి అనేది తెలుసుకోవాలనుకున్నా కూడా తప్పకుండా వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎంతోమంది కూడా కలవడం జరిగింది. చాలామందికి అత్యంత అద్భుతంగా కూడా పనులు కూడా అయినవి, విశేషంగా ముందుకు కూడా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. చాలామంది కూడా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని చాలామంది కూడా
అద్భుతమైన ఫలితాలను పొందినటువంటి వారు ఉన్నారు కనుక తప్పకుండా నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ లైఫ్ టైంలో గుర్తుంటుంది 100%. మేషరాశి వారు ఆల్ ద బెస్ట్.